హలో అందరికీ ఇడ్లీలను ఇలా చేసుకోండి, చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వని నానబెట్టుకోండి. మినపప్పుని ఎప్పుడైతే నానబెడతామో ఇడ్లీ రవ్వను కూడా అప్పుడే నానబెట్టండి. నేనైతే ఈరోజు మార్నింగ్ నానబెట్టి ఈరోజు ఈవినింగ్ మినపప్పు మిక్సీకి పట్టేసుకుంటానండి. రవ్వను కూడా మినపప్పుతో పాటే నానబెట్టాలి. దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీలు చేసుకుంటే చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా మంచిగా వస్తాయండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల రవ్వని పోస్తారు, కానీ అలా పోయకూడదండి. ఇడ్లీలు చాలా గట్టిగా వస్తాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. మీ ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఇలా చేయండి మీరు. ఇలా ఈవినింగ్ మిక్సీ పట్టేసుకున్న మినపప్పులో ఇడ్లీ రవ్వను నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా మిక్స్ చేసి బాగా మిక్స్ చేసుకొని పెట్టేసేయండి నైట్ అంతా. నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసి కొంచెం గట్టిగా ఉంటే వాటర్ కలుపుకోండి, లేదంటే పర్లేదు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత ఇడ్లీలు వేసేసుకోండి. ఇలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీ. కొంతమంది తెలియక అట్లా ఎక్కువ రవ్వని వేస్తుంటారు కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.